హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కండెన్స్డ్ మిల్క్, పంచదార, క్రీమ్ ఇట్లాంటివి ఏమీ వాడకుండా సింపుల్గా కుల్ఫీ ఐస్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు గోరువెచ్చని నీళ్ళలో వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. వాటిని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చిలకడ దుంపలు 1 కప్పు మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే మనం తొక్క తీసి పెట్టి ఉంచుకున్న బాదం, జీడిపప్పు కూడా వేసేసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పేస్ట్ అనేది ఎక్కడ ఉండలనేది లేకుండా చక్కగా థిక్ బ్యాటర్ లాగా అయిపోవాలి. అందులో ఇప్పుడు మనకి తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి. అలాగే మరికొంచెం పాలు వేసుకుని చక్కగా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కావాలి అంటే పాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఐస్ క్రీమ్ మౌల్స్లో పోసేసుకుని 3-4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ లేనట్లయితే మనం ఈ బ్యాటర్ని గ్లాసుల్లో కూడా పోసుకుని డీప్ ఫ్రిడ్జర్లో పెట్టేసుకోవచ్చు. 3-4 అవర్స్ తర్వాత బయటకు తీస్తే మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది.